10 నిమిషాల్లో సాంబార్ రెడీ. చాలే చెప్పొచ్చు. 10 నిమిషాల్లో పప్పే ఉడకదు, సాంబార్ ఎలా రెడీ అవుతుంది అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా. ఒక్కసారిలా సాంబార్ ప్రీమిక్స్ చేసి పెట్టుకున్నారంటే 10 నిమిషాల్లోనే సాంబార్ చేసేయచ్చు. ఎలా తయారు చేసుకోవచ్చు నేను చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. కడాయిలోకి 1 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పచ్చనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ బియ్యం వేసేసి చక్కగా అంతా కూడా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసి ఇవి చక్కగా వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ ఇవి తీసి పక్కన పెట్టేసుకుని 1 కప్పు ఎండుమిరపకాయలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 కప్పు కరివేపాకు వేసి ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చక్కగా ఇలా వేగిన తర్వాత కంప్లీట్ గా చల్లారనిచ్చి ముందుగా పప్పులన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. పప్పుల్లోకి 3 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని తర్వాత ఇవి రెండు కలిపి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ అయితే రెడీ అయిపోతుంది. మీకు కావాలి అనుకుంటే దీనికి పోపు కూడా పెట్టేసుకోవచ్చు. పోపు పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉండదు. దీంతో సాంబార్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా పోపు వేసేసుకుని మీకు అవైలబుల్ ఉన్న కూరగాయలన్నీ కూడా వేసేసి లైట్గా ఉప్పు వేసి ముక్కలు కాస్త మగ్గనిచ్చి 2 టేబుల్ స్పూన్స్ రెడీ చేసి పెట్టుకున్న సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ కూడా వేసి చక్కగా అంతా కలిపి నీళ్లు పోసేసుకుని 5 నుంచి 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా చిక్కగా మరిగిపోయిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లేసుకున్నారంటే ఇన్స్టెంట్గా సాంబార్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఇడ్లీలోకైనా రైస్లోకైనా తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.